నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆరోగ్యాలు బాగుంటాయి. ఆదాయ మార్గంలో పెరుగుదల కనిపిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో గతం కంటే కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వామన నారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వామన నారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకోవటం మంచిది. వృషభ రాశి వారు తాము చేపట్టిన తలచిన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఇతరులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయాలి. మిథున రాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అప్పులు తీసుకోవటం ఇవ్వటానికి సరి అయినటువంటి సమయం కాదు. అలాగే అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి. కర్కాటక రాశి వాళ్లకు ఉపాధి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి కీలకమైనటువంటి పనులు చేపడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లావాదేవీల విషయంలో ఏమాత్రం కూడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కన్యారాశి వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ముఖ్యమైనటువంటి సమాచారాలు కూడా అందుతూ ఉంటాయి. ఉద్యోగంలో పని భారాలు పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ మహాకాళేశ్వర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు కుటుంబ కార్యక్రమాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో ఆశించినటువంటి సమాచారాన్ని పొందుతూ ఉంటారు. ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఆర్థిక విధానాలు కొన్ని ఇబ్బందులను కలగచేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదినారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ మాధవాష్టకమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు అనుకోకుండా ఆర్థిక సహకారాలు అందుతూ ఉంటాయి. స్థలాలు కొనే ఆలోచనలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. ఉద్యోగ విషయాల్లో సమాచారాలు కొన్ని గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారం అందుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి అష్టకమును పారాయణం చేయాలి. మకర రాశి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేరు వేరు రూపాలలో వాహనాలను మార్చివేసే ఆలోచనలు చేస్తూ ఉంటారు.
మిత్రుల యొక్క సహకారం వలన చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ చిదంబర స్వామి వారి స్తోత్రమును పారాయణ చేసుకోవటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శారీరక శ్రమతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత్ స్తోత్రమును పారాయణం చేయాలి. మీనరాశి వారు ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి నిపుణులకు మంచి అవకాశాలతో కూడిన పేరు ప్రఖ్యాతులు ఏర్పడుతుంటాయి. విద్యార్థులకు లక్ష్యాలు పెరిగిపోతాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.